హరే కృష్ణ. సో మనము లాస్ట్ క్లాస్ వరకు ఏం చెప్పుకున్నామంటే 131, 138 అర్జునుడు ఆ, కృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానం బోధించాడు. అంటే అర్జునుడిని మామూలుగా యుద్ధాన్ని చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఐదు కారణాలు చెప్పాడు. ఎట్లా అంటే ఫస్ట్ కారణం ఏంటంటే నా వాళ్ళని చంపుకొని నేను ఎలా ఆనందంగా ఉండగలను అని ఒక కారణం చెప్పాడు. దానికి జవాబుగా కృష్ణుడు వాళ్ళెవరు నువ్వు అనుకున్నట్టు ఈ శరీరాలు కాదు, వాళ్ళు నిత్యమైన అంటే శాశ్వతమైన ఆత్మలు, దే ఆర్ ఆల్ స్పిరిట్ సోల్స్, వాళ్ళకు చావంటూ లేదు, అలాగే నీకు చావు లేదు, ప్రతి ఒక్కరూ దే ఎగ్జిస్టెడ్ ఫర్ ఎటర్నల్లీ. సో చావలేని వాళ్ళని నువ్వు ఎలా చంపగలవు అనేసి అర్జునుడికి ప్రశ్నకు కృష్ణుడు సమాధానం చెప్పాడు అన్నమాట. ఇంకా ఏం చెప్పాడు? ఆత్మకి ఈ శరీరం ఒక డ్రెస్ లాంటిది. ఎలాగైతే బాడీ చేంజ్ అవుతుందో అలాగే మరణ దశలో కూడా ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అది చెప్పాడు. సో చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకా అర్జునుడి రెండో రీజన్ ఏంటి? నాకు ఈ పాపం అనేది వస్తుంది. ఇప్పుడు అవతల సైడ్ వాళ్ళ గురువు ఉన్నాడు, ఒక పితామహుడు భీష్మ పిత అంటే గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. అటువంటి భీష్ముడు అంటే ప్యూర్ డివోటీ. అటువంటి గ్రేట్ అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని చంపడం వల్ల నాకు ఈ కర్మ పాపకర్మ వస్తుంది. సో దానివల్ల నేను ఆ రియాక్షన్స్ అంటే కర్మ ఫలాలు అనుభవించాల్సి వస్తుంది కదా అనేసి అర్జునుడు ఇంకో డౌట్ అది. దానికి రెస్పాండ్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్ అంటే ఈ కర్మని ఎలా చేయాలి, ఎలా చేస్తే నువ్వు భయపడుతున్నట్లు ఎటువంటి రియాక్షన్స్ రావు అనేది చెప్తున్నాడు అనమాట. సో దీన్ని కర్మ శిక్షణ అంటే కర్మయోగ అంటే దీన్ని ఏమంటారు? నిష్కామ కర్మయోగ అంటే ద బెస్ట్ అంటే హౌ కర్మ షుడ్ బి పర్ఫార్మ్, అదనమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ శ్లోకంలో కర్మ ఎలా చేయాలని చెప్తున్నాను అనమాట. సో శ్లోకం ఏంటంటే సుఖ దుఃఖ సమే కృత్వా లాభాలాభౌ జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. By being equal in happiness and distress, gain and loss, victory and defeat, engage in battle, and you will not incur any sin. అంటే ఎలా చెప్తున్నా అంటే మామూలుగా అర్జునుడి కన్సర్న్ ఏంటి? ఇప్పుడు లా ఆఫ్ కర్మ ప్రకారం ఎవరికైనా ఏదైనా కీడు తలపెడితే వచ్చే జన్మలో కానీ ఈ జన్మలో కానీ అదే కీడు నీకు రివర్స్లో వస్తుంది. అంటే ఇట్స్ లైక్ బూమరాంగ్, వాట్ ఎవర్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, రైట్? సో అది లా ఆఫ్ కర్మ అనమాట. సో ఈ చెడు చేయడం వల్ల ఆ చెడు మళ్ళీ నాకు ఈ చెడు రియాక్షన్ నాకు వస్తుంది అని భయపడుతున్నాడు. కానీ కృష్ణ ఏమంటుంటే నువ్వు హ్యాపీనెస్ డిస్ట్రెస్ అంటే సుఖం కానీ దుఃఖం కానీ లాభ నష్టాల గురించి కానీ గెలుపోటమిల గురించి కానీ ఆలోచించకుండా యుద్ధం చేయి, నీకు ఎటువంటి కర్మఫలం రాదని అని చెప్తున్నాడు. సో నేను మామూలుగా ఇవన్నీ విల్ గో త్రూ ద శ్లోకాస్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నైస్లీ. సో అలా అయితే శ్లోకాలు కవర్ చేసినట్టుంది కదా. సో నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నానంటే ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్వ ఇమం శృణు బుద్ధ్యాయ యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. సో ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ. ఇంతవరకు ఐ గేవ్ యూ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
నవ్ హియర్ ఫ్రమ్ మీ. ఇప్పుడు నేను ఐ విల్ గివ్ యూ ద, ఇప్పుడు ఈ ఈ కర్మ అనేది ఎలా చేయాలో చెప్తాను అంటున్నాను అనమాట. సో ఈ మనం ఈ బుద్ధి యోగాన్ని ఉపయోగించి పని చేయడం వల్ల మనం చేసే పనులకి ఎటువంటి కర్మ ఫలితం ఉండదు అని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకం ఏంటంటే, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఈ ఈ పద్ధతి పాటించడం వల్ల అభిక్రమ అంటే ఇన్ దిస్ ప్రాసెస్ దెర్ ఇస్ నో అంటే కొంచెమైనా ఇటు ఈ ఈ ఈ మార్గాన్ని అనుసరించి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు అలా పని చేయడం వల్ల స్వల్పం అప్యస ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా అంటే భయంకరమైన కర్మ రియాక్షన్స్ అంటే కర్మబంధాల నుంచి పాపాల నుంచి ఇది రక్షిస్తుంది అని చెప్తారు. సో ఇది విల్ డిస్కస్ టుడేస్ క్లాస్. ఈ 3 శ్లోకాలు డిస్కస్ చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతే ఇంకా చాలా ఎక్కువ శ్లోకాలు వచ్చేస్తాయి. అందుకనేసి విల్ డిస్కస్ ఫర్ హియర్. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనము ఇంతకుముందు కర్మ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇంట్రడక్టరీ సెషన్స్లో మాట్లాడుకున్నాం. కర్మ అనేది 3 విధాలు ఉంటుంది. కర్మ అంటే మంచి పనులు చేయడం, వికర్మ అంటే చెడు పనులు చేయడం, చెడు పనులు, అండ్ అకర్మ అంటే న్యూట్రల్ అంటే ఏ రకమైన రియాక్షన్స్, ఏ రకమైన రియాక్షన్స్ ఏమంటామంటే ప్రతిచర్య రాని కర్మలు, అంటే ఏ రకమైన రియాక్షన్స్ లేకుండా ఉండే కర్మలు. సో కర్మ అంటే సకర్మ అంటే మంచి కర్మలు చేయడం, మంచి పనులు చేయడం. అంటే ఎవరికైనా మేలు చేస్తే నీకు కూడా మేలు జరుగుతుంది. ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే ఆ మంచి పని వల్ల నీకు కూడా ఎప్పుడైనా ఆపదలో ఉంటే నువ్వు కూడా ఆదుకోబడతావు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఎటువంటి సీడ్స్ అయితే మనం పెడతామో అటువంటి క్రాప్ మనకు వస్తుంది. అలాగే ఎటువంటి యాక్షన్ మనం చేస్తామో అటువంటి రియాక్షన్ సేమ్ వస్తుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో అలాగే వికర్మ అంటే మనం ఎవరికైనా చెడు తలపెట్టాము అనుకోండి, తెలిసి కానీ తెలియక కానీ చెడు తలపెడితే దెన్ వీ హ్యావ్ టు టేక్ ద రియాక్షన్ ఫర్ దట్ ఆల్సో. సో ఈ చెడు అంటే ఎవరైనా అంటే మామూలుగా ధర్మం అంటే ఏం చెప్తారంటే, నువ్వు ఎవరి పట్ల ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తే నీకు బాధ అనిపించింది అనుకోండి, అటువంటి పనిని నువ్వు వేరే వాళ్ళ పట్ల చేయకపోవడం. అలాగే ఎవరైనా ఏదైనా పని అంటే ఎవరైనా ఏదైనా చేయడం వల్ల నీకు సంతోషం అనిపిస్తే అటువంటి పనిని నువ్వు కూడా వేరే వాళ్ళ పట్ల చేయడం, అంటే వేరే వాళ్ళకి సంతోషాన్ని కలిగించడం, వేరే వాళ్ళు నీ వల్ల బాధపడకుండా చూసుకోవడం, అటువంటిది అనమాట. సో అంటే ఇప్పుడు బీ గుడ్ అండ్ డూ గుడ్ ఇది సరిపోతుందా? నువ్వు మంచిగా ఉండు, మంచి పనులు చెయ్యి, ఇది సరిపోతుందా అంటే మామూలుగా ఈ శాస్త్రాల ప్రకారం భగవద్గీత ప్రకారం ఏంటంటే రెండు కూడా ఎట్లా అంటే, ఎలాగైతే చెడు కర్మ అనేది ఐరన్ షాకిల్స్ అంటే ఇనుప గొలుసు లాంటిది, మంచి కర్మ అనేది బంగారు గొలుసు లాంటిది. అంటే ఐరన్ చైన్స్ అండ్ గోల్డెన్ చైన్స్, ఏ చైన్తో కట్టుకున్నా బంధమే. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అస్ బ్యాక్ ఇన్ టు దిస్ మెటీరియల్ వరల్డ్. మనం ఏం చెప్పుకున్నాము, ఈ మెటీరియల్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ దుఃఖాలయం అశాశ్వతం. సో ఈ మెటీరియల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రియాక్షన్స్ అనుభవిస్తారు. సో ఈ కర్మల వల్ల మనం మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసి మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఇటువంటి అన్ని రకమైన బాధలు పడాల్సి వస్తుంటుంది మనం మళ్ళీ. సో కానీ ఈ అకర్మ అంటే భక్తి
ప్రాసెస్లో ఉండే కర్మ, అంటే భగవంతుని పట్ల మనం చేసే కర్మ. అది అటువంటి మన కర్మలను మనం కేవలం అకర్మలు మాత్రమే చేస్తే అది మనల్ని లిబరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఈ యొక్క శాస్త్రంలో ఉందన్నమాట. అంటే ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, ఎవరైతే భగవంతుని యొక్క ప్రసాదం జన్మలో కనీసం ఒక్కసారైనా టేస్ట్ భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో మానవ జన్మ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మ అనేది ఎంత దుర్లభం అంటే ఏం చెప్తారంటే, ఒక పెద్ద సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రంలో ఒక టాటా ఇస్తుంది, ఆ సముద్రం మీద ఒక బల్ల చెక్క ఉంది, ఆ బల్ల చెక్క మధ్యలో చిన్న రంధ్రం ఉంది. ఎంత ఒక ఒక టాటాయిస్ అంటే మామూలుగా ఏంటది, కూర్మం, తాబేలు. సో ఆ తాబేలు తల పట్టేంత రంధ్రం ఆ బల్ల చెక్కలో ఉంది. సో ఆ బల్ల చెక్క సముద్రం మీద తేలాడుతూ పోతా ఉంది. ఈ తాబేలు నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడుకో కానీ తనకు గాలి అవసరం వస్తే వచ్చి బయటకు వచ్చేసి గాలి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంత పెద్ద సముద్రం అంటే ఇది మామూలుగా ఇప్పుడు మనకు తెలుసు కదా, మన భూమిలో 1/3/4 సముద్రమే ఉంది. సో అంత పెద్ద సముద్రంలో ఈ మానవ జన్మ ఎటువంటిదంటే, ఆ టాటాయిస్ లోపలికి వెళ్ళిపోయి, అంటే ఆ కూరు అంటే ఆ తాబేలు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చి తల బయటికి పెట్టి ఊపిరి తీసుకునేటప్పుడు కరెక్ట్ ఆ బల్ల చెక్క యొక్క రంధ్రం నుంచి తన తలను పెట్టేసి ఊపిరి తీసుకుంటే, అంటే అర్థమవుతుంది కదా మీకు కాన్సెప్ట్? కరెక్ట్ ఆ బల్ల చెక్క రావాలి, ఆ తాబేలు వెళ్ళిపోయి కరెక్ట్ అదే టైంలో ఆ బల్ల చెక్క రంధ్రం వచ్చేసి కరెక్ట్ పొజిషన్లో ఉండేసి ఆ బల్ల చెక్కలోంచి తాబేలు తల బయటికి పెట్టాలి. అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అంటే అంటే ఈ ప్రాబిలిటీ ఏమంటారో తెలియదు నాకు. ఆ ఛాన్సులు ఎంత, మనకు మానవ జన్మ రావడం ఎట్లా అంటే, ఆ తాబేలు ఆ బల్ల చెక్కలోంచి తనను తల పెట్టడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుందో, అంటే అది ప్లాన్డ్గా ఏదో ఈదుకుంటూ బల్ల చెక్క దగ్గరికి వెళ్ళి కాదు, యాక్సిడెంటల్గా ఆ రెండు దగ్గరకు వచ్చేసి ఆ తాబేలు ఆ రంధ్రంలోంచి తలబెట్టడానికి ఎంత ఛాన్సెస్ ఉందో అలా అన్ని ఛాన్సెస్ మనకి మానవ జీవితం రావడం. అంటే మానవ జన్మ అనేది అంత దుర్లభమైనది, అంటే అంత తక్కువ ఛాన్సెస్. మనకి ఏదో ఇప్పుడు మనకి ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలియదు, మనం కోల్పోతేనే దాని విలువ తెలుస్తుంది. సో అటువంటి మానవ జన్మని ఇఫ్ యూజ్ ఓన్లీ ఫర్ ది సెన్స్ గ్రాటిఫికేషన్, అంటే ఈ మంచి కర్మలు చేసి ఏదో సుఖాలను అనుభవించడం వల్ల, చెడు కర్మలు చేసి తెలియక చెడు కర్మలు చేసి దానివల్ల కష్టాలను అనుభవించడానికి వేస్ట్ చేసుకుంటూ పోతే విల్ నాట్ గెట్ లిబరేటెడ్. మానవ జన్మ యొక్క పరమ ముఖ్యమైన పని ఏంటంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస, అంటే భగవంతుని పట్ల జిజ్ఞాస కలిగి ఉండడం, మన గురించి మనం తెలుసుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, మనకు భగవంతుని గల సంబంధాన్ని గురించి తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తించి మనం మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోవడం, అది మానవ జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇది తప్ప మిగతా పనులు మనం ఏ జన్మలైనా, ఇప్పుడు మనం ఈ జన్మలో ఏం చేస్తున్నాము, ఇది చేయకుండా ఈ జన్మలో ఓన్లీ ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, అంటే జస్ట్ తినడానికి, పడుకోవడానికి, పిల్లలు కనడానికి, అండ్ డిఫెండింగ్ అంటే తను తాను రక్షించుకోవడానికి, ఈ 4 పనులకు ప్రతి జన్మలో కనీసం ఏ జన్మ, పంది, కుక్క, పిల్లి ఏ జన్మ తీసుకున్నా వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. ప్రతి జన్మలో మనం ఆ పనులు చేసాం. కానీ ఆ జన్మల్లో సాధ్యపడింది, ఈ జన్మలో సాధ్యపడేది ఏంటంటే మనల్ని మనం తెలుసుకొనేసి మనం భగవద్ధామానికి వెళ్ళిపోవడం. ఈ మానవ జన్మని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనం విల్ నాట్ ఓన్లీ బి పీస్ఫుల్ ఇన్ దిస్ లైఫ్, బట్ వీ కెన్ బి ఏబుల్ టు గో బ్యాక్ టు గాడెడ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ అలోన్. అంత ఇంపార్టెంట్ లైఫ్ అన్నమాట. సో అటువంటి జీవితాన్ని మనం ఏదో కర్మలు చేసి, మంచి కర్మలు, సోకాల్ గుడ్ పయస్ యాక్టివిటీస్ చేసేసి వాటి మంచి కర్మలు అనుభవించేసి, మళ్ళీ తెలియక ఏదో చెడు కర్మలు చేసి మళ్ళీ వాటి వల్ల రియాక్షన్స్ అనుభవించేసి,
మంచి కర్మలు చేసి వాడి సుఖాన్ని అనుభవించడానికి టైం వేస్ట్ చేయడం, చెడు కర్మల నుంచి మళ్ళీ వాటి రియాక్షన్స్ అనుభవించి మళ్ళీ బాధపడడానికి మళ్ళీ టైం వేస్ట్ చేయడం, అలా టైం వేస్ట్ చేసుకుంటూ పోతే మన జీవితం గడిచిపోతుంది. చూస్తుండగానే మన జీవితం అయిపోతుంది. సో మనం ఎటువంటి కర్మలు చేయాలంటే అకర్మలు చేయాలి. అకర్మలు అంటే మనకు మంచి రియాక్షన్స్ వద్దు, చెడు రియాక్షన్స్ వద్దు. మనకు గోల్డ్ ఇనుముతో చేసిన గొలుసులు వద్దు, బంగారంతో చేసిన గొలుసులు వద్దు. అటువంటి ఏ రకమైన బంధాలు మనకు వద్దు. అటువంటి కర్మలు చేయాలి. మనం అటువంటి కర్మలు ఏమంటే అకర్మలు అంటే భక్తి పరంగా చేసే కర్మలు. సో ఈ భక్తి యోగి చేసే కర్మల్ని భక్తి అంటారు. అంటే ఎనీథింగ్ యూ డూ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ, అంటే మన కృష్ణునికి ప్రేమతో భక్తితో ఏది చేసినా, కృష్ణుని మందిరం పూజించడం కానీ, ఆరతి చేయడం కానీ, కీర్తన చేయడం కానీ, లేదు కృష్ణుని కోసం పనిచేయడం కానీ, అది ఏది చేసినా అది భక్తి కిందకే వస్తుంది. కానీ భక్తి కర్మకి ఇది భక్తికి ఈ కర్మయోగానికి డిఫరెన్స్ ఏంటంటే, కర్మయోగంలో ఫలితాన్ని మాత్రమే భగవంతుడికి ఇస్తాడు. కేవలం అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఏదో ఆఫీస్ రూమ్లో పనిచేస్తాడు, ఆఫీస్లో పనిచేసి తను ఇష్టం వచ్చినట్టు పనిచేసి ఫైనల్గా ఏదైనా అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అంటే లైక్ జీతం కానీ లేదా ఏదైనా అచీవ్మెంట్ కానీ వస్తే దాన్ని తీసుకొచ్చి భగవంతునికి సమర్పిస్తాడు. అంటే ఒక ఎండ్ రిజల్ట్ వచ్చేదాన్ని, ఒక ఆ ఫలితాన్ని మాత్రమే భగవంతునికి సమర్పిస్తాడు. అంతేగాని తను ఆ కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు భగవంతుని పట్ల ధ్యాస ఉండదు. అది కర్మయోగం. భక్తి యోగం అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే పని మొదలుపెట్టినప్పటి నుంచి భగవంతుని పట్ల స్మరించుకుంటూ, భగవంతుని ధ్యానిస్తూ, భగవంతుని దృష్టిలో పెట్టుకొని భగవంతునికి ఏది ఇష్టం లేదనేసి బాగా తెలుసుకొని చేయడం, అది భక్తి యోగ మార్గంలో చేసే సేవ. సో ఇది కర్మయోగ అండ్ భక్తి యోగ మార్గంలో కర్మది. సో అది డిఫరెన్స్. సో ఇంకో టైప్ ఆఫ్ కేటగిరీ ఉంది, అదేంటంటే కర్మకాండ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని యజ్ఞాలు చేస్తే స్వర్గానికి వెళ్తావు, ఈ దానాలు చేస్తే ఈ రకమైన పుణ్యం వస్తుంది, లేదు ఈ వ్రతాలు చేస్తే ఆ రకమైన పుణ్యం వస్తుంది, ఆ లోకాలకి వెళ్ళిపోవచ్చు, అలా అటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట. అది వేదాల్లో చెప్పిన కర్మకాండాలు అంటారు దాన్ని. లేదు కర్మకాండలు ఏంటంటే, నువ్వు కష్టపడు, నువ్వు పని చేయి, ఫలితం వస్తుంది, నువ్వు అనుభవించు. దట్ ఈస్ సింపుల్ కర్మకాండ. ఇప్పుడు బయట చేసే ప్రతి ఒక్కరు చేసేదంతా ఏంటంటే కర్మకాండ యాక్టివిటీ. అంటే తను కష్టపడి వచ్చిన ఫలితం ఏదో ఒకటి, తను చేసే కష్టానికి వచ్చే ఫలితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పొద్దున పోయి రాత్రి వరకు పనిచేస్తే నెలాఖరులో జీతం వస్తుంది. నెలాఖరులో జీతం వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్? వెరీ ఫ్యూ అవర్స్ అంతే. దాని తర్వాత యథావిధి. సో అటువంటి జీవితం గడిపేసి తను అంటే తన ఫలితాన్ని తను మాత్రమే ఎవరికి ఏ మాత్రం షేర్ ఇవ్వకుండా తన కోసమే పనిచేస్తూ, తన సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే తన ఇంద్రియ తృప్తి కోసం, తను నచ్చినట్టు బతకడం కోసం వినియోగించేది అనమాట. అది కర్మకాండ అంటారు. కానీ భక్తి యోగ, ఈ కర్మయోగంలో ఏంటంటే భక్తి ప్రాసెస్లో ఏంటంటే, మనం ఏది చేసినా కానీ మన ఇంద్రియ తృప్తి కోసం చేయకుండా భగవంతుని సంతోషపడడానికి చేస్తాం అనమాట. మనం చేసే పని వల్ల భగవంతుడు సంతోషం చెందుతున్నాడా లేదా, అది మెయిన్గా దృష్టిలో పెట్టుకొని చేస్తాం. సో దాన్నే కర్మయోగం అంటారు. లేకపోతే కర్మయోగం భక్తి అనే ప్రాసెస్లో ఈ కర్మయోగం ఒక ఆస్పెక్ట్ అనమాట. సో ఈ నిష్కామ కర్మ అంటే ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా కర్మకాండలో తను ఫలితాన్ని తన కోసం అంటే తన కోసం మాత్రమే చేస్తాడు. అంటే ఐ డిడ్ ద జాబ్, సో ఐఎమ్ ఎంటైటిల్ ఫర్ ద రిజల్ట్. నేను కష్టపడ్డాను కాబట్టి నేనే అనుభవించాలి, వేరెవరికి లేదు. కానీ నిష్కామ కర్మ అంటే ఏంటంటే, జస్ట్ నేను పని చేయడం వరకే నా డ్యూటీ. పని అయిపోయిన తర్వాత ఫలితం వచ్చిందా, దెన్ దట్ ఐ విల్ గివ్ దట్ రిజల్ట్ టు కృష్ణ. అది
ఇప్పుడు అర్జున్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేను ఈ యుద్ధం చేయడం వల్ల నా వాళ్ళు చనిపోతారు, నా వాళ్ళు చనిపోవడం వల్ల నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేయలేను కదా. అంటే హీఈస్ థింకింగ్ ఇన్ ద కర్మకాండిక్ వే. సో కానీ కర్మ యోగాలో ఎలా ఉంటుంది, కర్మయోగం కానీ భక్తి యోగంలో ఏంటంటే, కృష్ణుడికి ఏది ఇష్టం ఉంది, కృష్ణుడికి ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేయమంటున్నాడు అర్జునుడిని. సో హీ హ్యాస్ టు ఫైట్, అంతే. అది కర్మయోగ ప్రాసెస్ అనమాట. సో కృష్ణుడు ఏమంటే, ఫైట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫైటింగ్, డు నాట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. అంటే ఈ ఫలితం గురించి ఆలోచించకుండా ఈ యుద్ధం నువ్వు జస్ట్ నీ డ్యూటీ, నీ క్షత్రియ ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేయంటున్నాడు అనమాట. మామూలుగా ఇది ఎవరికన్నా ఇప్పుడు బయట వాళ్ళకి చెప్తే కొంచెం, ఇప్పుడు కష్టపడేది ఒకరు అనుభవించేది ఒకరు అంటే ఇది చాలా అన్యాయం అంటారు వెంటనే. ఎందుకండి వాడు తను కష్టపడేది ఒక అతను, కానీ ఫలితం అనుభవించేది ఇంకొక అతను అంటాడు. సో అది కూడా చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అనేసి. కానీ ఈ ఫైట్ ఫర్ ద ఫైటింగ్ అంటే ఒక ఫైటింగ్ని ఒక డ్యూటీ లాగా చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, విల్ ఇంకర్ నో సిన్ అండ్ సో అలాగే ఏదైనా రియాక్షన్ వచ్చింది అనుకోండి, మంచి కర్మకు మంచి రియాక్షన్, చెడు కర్మకు చెడు రియాక్షన్ వస్తుంది. సో ఆ రియాక్షన్ని కూడా మనకు రానియకుండా దెన్ కృష్ణ విల్ టేక్ కేర్. సో ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మంచి రియాక్షన్ వచ్చిందంటే ఆ మంచి ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మనం ఈ లోకానికి రావాలి. చెడు రియాక్షన్ వచ్చింది, మళ్ళీ ఆ చెడు ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఈ లోకానికి రావాల్సి వస్తుంది. సో అలా కాకుండా మంచిని కానీ చెడుని కానీ రెండింటిని భగవంతునికి అర్పించి మనం పనిచేయడం వల్ల ఆ రియాక్షన్ రాకుండా మనకు కావాల్సిన సద్గతిని మాత్రం భగవంతుడు మనకి ఇస్తాడనమాట. సో ఇంకా ఒక నైస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎట్లా అంటే, ఒక బాస్ ఉంటాడు కంపెనీలో, ఒక ఎంప్లాయర్ ఉంటాడు. బాస్ ఏం చేస్తాడు, జస్ట్ మేనేజ్ చేస్తాడు, నువ్వు ఇది చేయి అని చెప్తాడు. చెప్పేసేసి ఈ ఎంప్లాయర్ అంటే తను ఆ ఉద్యోగి రోజంతా సంవత్సరాల తరబడి ఆ ఆఫీస్లో పనిచేసి ఫైనల్లీ తను ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు. జస్ట్ లైక్ ఏదైనా ఇన్వెంట్ చేయడం కానీ, లేక ఏదైనా ప్రోగ్రామ్ చేయడం కానీ అటువంటిది చేసిన తర్వాత ఆ ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితాన్ని మాత్రం ఆ ఎంప్లాయర్ అనుభవించలేడు అనమాట. బాస్ ఉంటాడు కదా, ఆ ఓనర్, ఆ కంపెనీ ఓనర్, ఆ ఫలితాన్ని మొత్తం తనే చేసుకుంటాడు. తనే తీసేసుకొని ఆ ఉద్యోగికి ఎంత ఇస్తాడో జీతం ఇస్తాడు, నెలకింత మెయింటెనెన్స్. కానీ ఒక రకంగా ఆలోచిస్తే పని మొత్తం చేసింది ఆ ఉద్యోగి అయితే ఆ ఫలితం కూడా ఆ ఉద్యోగికి రావాలి కదా. ఇది కమ్యూనిస్ట్ మెంటాలిటీ. సో కానీ మళ్ళీ ఎందుకు యాజ్ పర్ రూల్ ఆ అంటే ఆ పనిచేసే వర్కర్కి ఫుల్ బెనిఫిట్ అతనికే ఉండాలి అని అంటాడు అని ఒక సిద్ధాంతం. కానీ ఆ సిద్ధాంతం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ఆ వర్కర్కి ఫెసిలిటీ ఇచ్చింది ఎంప్లాయర్ అంటే ఆ యజమాని, ఆ వర్కర్కి నేర్పించింది ఆ యజమాని, ఆ వర్కర్ని ఆ పని చేసేంత వరకు, ఆ రిజల్ట్ వచ్చేంత వరకు పోషించింది, సపోర్ట్ చేసింది, అన్ని చేసింది ఆ యజమాని. అండ్ ఒకవేళ ఏదైనా నష్టం వస్తే కూడా భరించాల్సింది కూడా ఆ యజమానియే. సో అందువల్ల ఆ రిజల్ట్ మొత్తం అతనికే వెళ్తుందా అంటే వెళ్తుంది, ఆ రిజల్ట్ వెళ్తుంది. కాకపోతే బట్ ఎంప్లాయర్ విల్ హ్యావ్ ఈజ్ ఓన్ షేర్. అది ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది బయట సినారియో అనమాట ఇది. సో ఇక్కడ మనం ఇప్పుడు అంటే ఆ యజమాని ప్లేస్లో కృష్ణుని ఊహించుకొని ఆ ఎంప్లాయీ చేతిలో ఆ ఎంప్లాయీ పొజిషన్లో మనం ఊహించుకుంటే కరెక్ట్గా సరిపోతుందా అంటే అది కూడా కరెక్ట్గా సరిపోదు. ఎందుకంటే ఆ యజమానికి ఆ ఉద్యోగి నుంచి హీ నీడ్స్ సమ్ మెటీరియల్ బెనిఫిట్. అంటే ఆ ఉద్యోగి పని చేయడం వల్ల ఆ యజమానికి ఒక రకమైన లాభం నష్టం వస్తుంది.
కానీ ఇక్కడ మనం ఏదైనా మంచి పని చేయగాని చెడు కొని చేయడం అంటే చెడు అని కాదు. అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇప్పుడు అర్జునుడు చేసేది కొందరి దృష్టిలో అది కొంచెం అంత మంచి పని కాదు. ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు కిల్ సంబడి. అది కూడా ధర్మరక్షణ కొరకు చంపుతున్నాడు. సో భగవంతుడు మనకు చెప్పి భగవంతుడు ఏదైనా చెప్తే దానికి అనుగుణంగా మనం చేయడం వల్ల ఏంటంటే భగవంతుడు మన నుంచి ఏమీ ఆశించాడు. దట్ ఈస్ ద బెనిఫిట్. అండ్ ఆ ఓనర్కి భగవంతుడికి తేడా ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ద ఓనర్ అండ్ వర్కర్ ఈజ్ లైక్ ఏ బాస్ అండ్ లైక్ వర్కర్ అంతే. అంటే ఒక యజమానికి ఒక సేవకునికి ఉన్న రిలేషన్ అది. కానీ ఇక్కడ ఏంటంటే ద రిలేషన్ ఈజ్ లవర్ అండ్ బిలవ్డ్. ఎలాగైతే ఒక తండ్రికి కొడుకుకి ఎలా ఉంటుంది, ఒక తల్లికి బిడ్డకి ఎలా ఉంటుంది, అటువంటి రిలేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా మన తండ్రికి హెల్ప్ చేస్తాం అనుకోండి, ఇట్ డజంట్ మీన్ దట్ మనం చేసిన కష్టం అంతా మన తండ్రి దోచేసుకుంటాడని కాదు. అది మన కోసమే చేస్తున్నాడు. ఇప్పుడు మన ఫ్యామిలీ బిజినెస్ ఉంది అనుకోండి, మన ఫ్యామిలీ బిజినెస్లో మనం బాగా కష్టపడినా కానీ ఒక్కోసారి నష్టం వస్తుంది. నష్టం వచ్చినప్పుడు మన ఫాదర్ దగ్గరికి వెళ్ళేసి నేను పని చేసినా కాబట్టి నాకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నాకు పే చేయాలి అని మనం డిమాండ్ చేయం. ఎందుకంటే అది మనది, మనం మన తండ్రి కోసం చేసాము అనేసి ఒక రకమైన ఒక ఆత్మ విమర్శ మనలో ఉంటుంది కాబట్టి. అలాగే మనం ఈ ప్రాపర్టీ అంతా కూడా భగవంతుని అనుకునేసి మనం కూడా భగవంతునికి ఒక సేవకులు అంటే ఒక సర్వెంట్ ఆఫ్ లవ్, ఒక సేవా భావంతో ఉండేసేసి చేస్తే భగవంతుడు మనల్ని ఇప్పుడు మనం ఏ రకమైన ఉద్దేశంతో మనం భగవంతుని పట్ల ప్రవర్తిస్తామో భగవంతుడు మనల్ని అదే రకమైన ఫీలింగ్తో ఉంటాడు. ఎందుకంటే ఏ యమామం ప్రవర్తింతే స్థాం తదైవ భజామి, అంటే ఎవరు ఏ విధంగా నన్ను చేరగొడుతున్నారో ఆ విధంగా వాళ్ళని అనుగ్రహిస్తాడు భగవంతుడు. అది. సో ఇంకో డిఫరెన్స్ ఏంటంటే భగవంతునికి మనం చేసే ఈ మంచి కర్మ చెడు కర్మ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఎందుకంటే హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్, స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్. మన మెటీరియల్ వరల్డ్ అనేది ఇంత బ్రహ్మాండంలో ఒక స్పెక్ ఆఫ్ డస్ట్ కిందకి ఉంటుంది. సో బట్ అట్ ద సేమ్ టైం భగవంతుడు ఏది ఎక్కువ వాల్యూ ఇస్తాడంటే మనం చేసే సర్వీస్ విత్ లవ్. మనము ఒక భగవంతుని పట్ల ఒక ప్రేమతో భగవంతుని కొరకు ఏదైనా పని చేస్తే ఆ చేయడం వల్ల మన మనసులో చాలా భగవంతుని పట్ల ప్రేమ ఉంటుంది. భగవంతుని పట్ల ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఆ బంధం దట్ కృష్ణ వాల్యూస్, అంటే ద లవ్ విచ్ we offer anything, any service or any object, that is what Krishna likes. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తనకు ఏది సమర్పించామని చూడడు, కానీ ఎంత భక్తితో సమర్పించాము, ఎంత ప్రేమతో సమర్పించాము అనేది మాత్రమే చూస్తాడు. ఇంకో విధంగా చెప్పాలంటే భగవంతుడు తనకు ఏది సమర్పించాడని చూడగానే ఎంత తన కోసం దాచిపెట్టుకున్నాడు అనేది చూస్తాడు. అంటే హౌ మచ్ యూ హెల్డ్ బ్యాక్. God doesn't see how much you gave him, but he sees how much you held back. ఎందుకు హెల్డ్ బ్యాక్? ఎందుకంటే మన దగ్గర ఇఫ్ ఫర్ సపోజ్ మనకి బ్యాంక్ మన దగ్గర ఒక 1,000 కోటి రూపాయలు ఉన్నాయి. సో భగవంతుని దగ్గరికి వెళ్ళేసి ఓ లార్డ్ టేక్ దిస్ అనేసి ఒక 100 రూపీస్ ఇచ్చాము. సో భగవంతుడు ఏం చూస్తాడంటే నువ్వు తనకిచ్చిన 100 రూపీస్ చూడు. ఆ 100 రూపీస్ ఇవ్వడం వల్ల కూడా యూఆర్ స్టార్టింగ్ విత్ సంథింగ్. కానీ బట్ యూ హెల్డ్ 9,99,990 రూపీస్ బ్యాక్ కదా. అంటే దట్ మచ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. కానీ యూ హెల్డ్ బ్యాక్ అంటే అది మన కోసం దాచిపెట్టుకున్నాం. కానీ మన కోసం దాచిపెట్టింది కూడా భగవంతుని భగవంతుని పట్ల భక్తితో ప్రవర్తిస్తూ మంచి గురువు యొక్క డైరెక్షన్లో మన జీవితాన్ని నడపగలిగితే దెన్ ఇట్ విల్ ఆల్సో బికమ్ ఏ కర్మయోగ. నీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? కన్ఫ్యూజ్ అయ్యారు ఎక్కడన్నా?
ప్రభుజీ అర్థమవుతుంది. సందీప్ ప్రభు. ఓకే. సో అది. సో కృష్ణ డజంట్ సీ వాట్ యూ గేవ్ హిమ్, కృష్ణ సీస్ వాట్ యూ హెల్డ్ బ్యాక్, బికాస్ వాట్ ఎవర్ యూ హెల్డ్ బ్యాక్ ఈస్ దట్ మచ్ వాట్ అంటే దట్ మచ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. సో ఓకే, నువ్వు యూ వాంట్ టు ఎంజాయ్, ఇంకా ఎంజాయ్ చేయాలనుకున్నావు, సో ఎంజాయ్ అనేసి మళ్ళీ ఇంకో జన్మిస్తాడు మనకి అంతే. సో ఇది ఈ మంచి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి ఇంకా భగవంతుని గురించి చెప్పాలంటే హీ సుహృదం సర్వభూతానం. ఎందుకంటే భగవంతుడికి తెలుసు మనం ఎట్లా చేస్తే ఇప్పుడు మన ఇప్పుడు తండ్రి ఎప్పుడైనా కానీ తన కొడుకు కానీ కూతురు కానీ మంచిగా ఉంటే చూడాలనుకుంటాడు. అంటే హీ వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్, రైట్? ఎప్పుడు కూడా సఫరింగ్లో ఉండేసి ఈ భౌతిక ప్రపంచంలో ఉండేసి సఫర్ అవ్వడము, జన్మ తీసుకోవడము, పెరగడం, రోగాలు, వృద్ధాప్యం, మళ్ళీ అన్ని డిఫరెంట్ యాంగ్జైటీస్, అన్నిట్లో ఏదో మధ్యలో కొంచెం సుఖము, అంత ఈ భౌతిక రొంపిలో చూడడం భగవంతునికి ఇష్టం లేదనమాట. ఇట్స్ లైక్ ఇన్ అబామినబుల్ థింగ్స్ ఫర్ ద లార్డ్ టు కమ్ హియర్ అండ్ అంటే భగవంతుడికి ఈ మురికి కూపం లాంటిది అనమాట ఇక్కడికి రావడం అంటే. కానీ మన పట్ల ప్రేమతో భగవంతుడు వచ్చేసి ఈ భగవద్గీత, భాగవత లాంటి బుక్స్ ఇచ్చేసి తన మీద మెడిటేట్ చేయమంటాడు, అంటే తన పట్ల భక్తి పెంచుకోమని చెప్తాడు అనమాట. సో దీనికి సంబంధించి ఈ భగవంతుడు మన పట్ల మనల్ని ఎలా చూస్తాడు అనేసి మంచి పాస్ట్ టైమ్స్ ఉన్నాయి, ఎస్పెషలీ రామాయణంలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే 3 క్యారెక్టర్స్. ఫస్ట్ రాముడు లంకకి బ్రిడ్జ్ కడుతుంటాడు, అంటే కట్టిస్తుంటాడు. అప్పుడు మామూలుగా ఈ వానర సేనలో హనుమంతుడు అటువంటి పెద్ద అంటే హనుమంతుడు, శుక్రుడు, ఆ పెద్ద బలవంతులైన వాళ్ళు పెద్ద రాళ్ళు తీసుకునేసి దాని మీద రామనామాన్ని రాసి సముద్రంలో వేస్తుంటాడు. అవి సముద్రంలో తేలాడుతుంటాయి. సో అన్ని అట్లా బ్రిడ్జ్ ఫామ్ అవుతుంటుంటుంది. అయితే మధ్యలో ఒక ఉడత వస్తుంది అనమాట, స్క్రిల్ వచ్చేసేసి అదేం చేస్తానంటే తను వెళ్ళేసి సముద్రంలో తాను తడి చేసుకుంటుంది. తడి చేసుకొని వచ్చేసి ఇసుక మీదకి వచ్చి దాని మీద పొరలాడేసి అంటే తన శరీరానికి ఇసుక అంటుకుంటుంది కదా, అక్కడ మళ్ళీ బ్రిడ్జ్ కట్టే స్థలానికి వెళ్ళేసి ఇసుకని అంటే అక్కడ విదిల్చుతుంది అనమాట. సో దానివల్ల ఆ ఇసుక బ్రిడ్జ్ మీద పడేసి బ్రిడ్జ్కి వెళ్ళిపోతుంది అనేసి ఆ ఉడత యొక్క ఉద్దేశం. అంటే నేను రామునికి కూడా హెల్ప్ చేస్తున్నా అనే రకంగా. అప్పుడు అంటే ఇట్స్ ఆ ఉడత అనేది రన్నింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ సో ఫాస్ట్ అనమాట. అంటే ముందుకు వెనక్కి బాగా పరిగెడుతూ బాగా ఉత్సాహంగా చేస్తుంటుంది ఆ పని. ఆ ఉడత యొక్క ఫీలింగ్ ఏంటి, నేను రామునికి బ్రిడ్జ్ కడుతున్నా అనే ఫీలింగ్. అది ఆ ఎక్సైట్మెంట్లో అది ఇంకా బాగా ఎనర్జెటిక్గా పని చేస్తుంటుంది. కానీ ఆ రాల్పే ఆ చిన్న గ్రెయిన్స్ అవి ఎందుకు పనికిరావు కదా. సో ఇది ఈ హనుమంతుడు అట్లా పెద్ద వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటారు. ఏంటి మధ్యలో మన కాలు కింద పడితే నలిగిపోద్ది ఇది అనవసరంగా అనేసి యూ మూవ్ అంటే నువ్వు పక్కకి వెళ్ళిపో అనేసి దాన్ని తరుముతారు అనమాట. అంటే గద్దిస్తాడు. అప్పుడు రాముడు చూసి హనుమంతుడితో ఏమంటాడంటే, హనుమాన్ నీకుండే బలానికి నువ్వు పెద్ద రాళ్ళు తీసుకొచ్చి వేస్తున్నావు, కానీ ఈ ఉడతకుండే బలానికి తను చేయాల్సింది తను చేస్తుంది. నువ్వు ఈ పెద్ద రాళ్ళు వేయడం వల్ల ఎంత సంతోషిస్తానో ఆ ఉడత ఆ ఒక్కొక్క ప్రతిసారి విదిల్చే ఇసుక రేణుల వల్ల కూడా నాకు అంతే ఆనందం కలుగుతుంది. అంటే నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ డివోటీ అనే అర్థం అనమాట. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు భక్తి చేయవచ్చు. భగవంతుడు మనం ఎంత ఇచ్చాడని చూడడు, కానీ భగవంతుడు మనల్ని మనం ఎంత సమర్పించుకున్నామని మాత్రం చూస్తాడు. సో రాముని దృష్టిలో ఈ ఉడత హనుమంతుడు ఇద్దరు ఒకటే. అంటే జస్ట్ ఇమాజిన్, హనుమంతుడు ఒక్కోసారి ఒక సగం కొండలు లేపేసేస్తుంటాడు. ఈ ఉడత చేసే పని ఎంత ఉంటుంది, భగవంతునికి ఇన్సిగ్నిఫికెంట్ కదా అసలు. సో అటువంటి దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ కృష్ణ. మనకుండే స్థితిలో, మనకుండే పరిస్థితిలో కృష్ణ నోస్ వాట్ వీఆర్ అండ్ హౌ మచ్ వీ హ్యావ్, హౌ మచ్ టైమ్ వీ హ్యావ్, హౌ మచ్ ఫిజికల్ ఎబిలిటీ వీ హ్యావ్, హౌ మచ్ మెంటల్ ఎబిలిటీ వీ హ్యావ్, హౌ మచ్ అంటే మనకి ఎంత బలం ఉంది, ఎంత
టైం అనేది మనకు ఉంది, అవన్నీ భగవంతునికి తెలుసు అనమాట. వాటిలో మనం ఎంత సమర్పిస్తున్నాం ప్రేమతో భగవంతునికి, అది మాత్రం చూస్తాడు. సో ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఈ కర్మ సిద్ధాంతం అనేది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఇప్పుడు మంచి కర్మలు చేస్తే మంచిగా వస్తుంది, చెడు కర్మలు చేస్తే చెడు వస్తుంది అనేసి దాని పట్ల కేర్ఫుల్గా ఉండేసి, అంటే ఈ కర్మ కాన్షియస్నెస్గా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా కృష్ణ కాన్షియస్ ఉండాలి. అంటే మన మనసును మొత్తం భగవంతులో నిలపాలి. అలా చేయడం వల్ల ఏంటంటే సో మనము కొంచెంమంది చెప్తారు కర్మలు ఎలా చేయాలనేసి. అంటే ఇట్లా గోదానాలు, భూదానాలు, అన్నదానాలు చేయడం వల్ల మనకి ఈ ఫలితాలు వస్తాయని చెప్తారు. అవన్నీ చేయాలి. అవన్నీ ఎలా చేయాలి? భగవంతునికి సేవగా చేయాలి. భక్తులతో పాటు మామూలుగా ఎవరైనా యోగులు కానీ సన్యాసులు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేయడం అటువంటి చేయాలి. అట్ ద సేమ్ టైం దానితో పాటు నిలిచిపోకూడదు. కొంచెంమంది ఉంటారు అనమాట, వాళ్ళు ఇవన్నీ దానాలు ధర్మాలు అవి చేస్తుంటారు. ఒక యాక్చువల్లీ శ్రీమద్ భాగవతంలో ఒక మంచి స్టోరీ ఉంది అనమాట. మహారాజ్ నృగ అని ఒక అతను ఉంటాడు, ఒక రాజు ఉంటాడు అనమాట. అతను ఎన్ని దాన ధర్మాలు చేస్తుంటాడంటే బాగా చాలా చాలా దాన ధర్మాలు చేస్తుంటాడు. ఎలాగంటే అతను చరిత్రలో నిలిచిపోయింటాడు అతని పేరు, అంత ధర్మాలు చేస్తాడు. సో ఒకసారి ఏమవుతుందంటే తను గోదానాలు చేస్తుంటాడు. గోదానాలు చేస్తే ఒక బ్రాహ్మణునికి ఒక ఆవునిస్తాడు. ఆవునిస్తే ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్లేసి ఆవుని ఇంటి దగ్గర కట్టేసుకుంటాడు. ఇంటి దగ్గర కట్టేసుకుంటే ఆ ఆవు ఎలాగో అలా దులుపుకునేసి మళ్ళీ వచ్చేసి రాజుగారి గోశాల ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఆ రాజు ఇంకో బ్రాహ్మణునికి ఆ ఆవును దానం ఇస్తాడు. తెలియకుండా ఇంకో ఆవును దానం ఇస్తే ఆ ఆవు రెండో బ్రాహ్మణుడు తీసుకునేసి వెళ్తుంటే మొదటి బ్రాహ్మణుడు అలా గ్రామం నుంచి వెళ్తుంటే మొదటి బ్రాహ్మణుడు చూసేసి ఈ ఆవు నాది, నా ఆవు నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు అంటే, ఇది నీ ఆవు కాదు, రాజుగారు నాకు ఇప్పుడు దానం ఇచ్చారు, నేను రాజుగారికి తీసుకెళ్తున్నాను. సో మనం ఈ పంచాయతీ రాజుగారి దగ్గర తీసుకెళ్తున్నాం పద అనేసి ఆ ఆవును తీసుకునేసి ఇద్దరు బ్రాహ్మణులు రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఈ ఆవును నాకు దానం ఇచ్చావు, అదే ఆవును నువ్వు ఇతనికి ఎలా దానం ఇవ్వగలవు అంటే, ఎక్కడో తప్పు జరిగిందనేసి ఇన్వెస్టిగేట్ చేసి అంటే విచారం జరిపిస్తే ఏం తెలుస్తుందంటే, ఆవు తప్పించుకొని వచ్చేసి రాజుగారి మందలో కలిసింది. రాజు తెలియక ఇంకో బ్రాహ్మణునికి దానం ఇచ్చాడు. సో శాస్త్రాల ప్రకారం ఏంటి, బ్రాహ్మణుని సొమ్ము తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా ఇట్స్ ఎ క్రైమ్. అంటే ఇది శిక్ష అనుభవించాలి అని ఒక శాస్త్రం ఉందన్నమాట. సో దానికి ఈ నృగ అంటే ఈ మహారాజు నృగ ఏమంటాడంటే, మీరు ఓపెన్ చేయండి, మీరు ఎవరైతే ఈ ఆవును వదులుకుంటారో నేను ఆ బ్రాహ్మణునికి నేను 100 ఆవులు ఇస్తాను చెప్తాడు. కానీ బ్రాహ్మణులు ఏమంటారంటే, నువ్వు 100 ఆవులు ఇచ్చినా కానీ నువ్వు బ్రాహ్మణుని సొమ్ము తీసుకున్నట్టే, నువ్వు దాన్ని యూ కెనాట్ రివర్ట్ బ్యాక్ అని చెప్తారనమాట. మాకు ఇదే ఆవు అంటే మా ఆవును తీసుకున్నట్టే నువ్వు అని చెప్తారనమాట. అంటే మాకు అదే ఆవు కావాలంటారు. సో నృగ ఏం చేయలేక ఇంకా ఐ కెనాట్ అంటే నేను ఈ విషయంలో ఏం చేయలేను, మీకు కావలిస్తే ఇంకో ఆవు ఇస్తాను, ఇంతకంటే కానీ 100 ఆవులైనా ఇవ్వాలి, కానీ అదే ఆవును ఇద్దరు బ్రాహ్మణులకి ఎలా ఇవ్వగలను అంటాడు. సో అక్కడ బ్రాహ్మణులు కొంటే ఇంకా తీసుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే ఏంటంటే హీఈస్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. తనకు ఏదైతే ప్రాప్తించి ఉందో తన హక్కుగా భావిస్తాడు అనమాట. ఇక్కడ బ్రాహ్మణుల్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏదైతే అంటే ఏమంటారు దాన్ని, ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్, అంటే ఏదైతే భగవంతుడు తనకు ఇచ్చాడో దానితో సంతృప్తి చెందేవాడు బ్రాహ్మణుడు అనమాట. సో అలా ఒకవేళ నేను ఈ బేరం చేసేసి 100 ఆవులు తీసుకుంటే నేను నా బ్రాహ్మణత్వానికి కలంకం. అందుకనేసి నాకేం వద్దు, నాకు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఆవు ఇవ్వండి, లేకపోతే నాకు అవసరం లేదనేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఓన్లీ వన్ బ్రాహ్మణ్ గాట్ 1 cow అండ్ అదర్ బ్రాహ్మణ్ డజంట్ హ్యావ్ ఎనీ కౌ. అది ఒక చిన్న తప్పు జరుగుతుంది.
ఆ తప్పు జరగడం వల్ల దెన్ ఆ మహారాజు నుక తన జీవితం అయిపోతుంది. అంటే తను మరణించిన తర్వాత వెంటనే యమభట్లు వచ్చి యముడి దగ్గర తీసుకెళ్తారు. యముడి దగ్గర తీసుకెళ్తే యమధర్మరాజు ఏమంటారంటే, మహారాజు నృగ, నువ్వు జీవితకాలం చేసిన పుణ్యము ఒక మేరు పర్వతం అంత ఉంది, కానీ ఈ బ్రాహ్మణుల వద్ద చేసిన తప్పు మాత్రం ఈ స్టిల్ దేర్. అంటే నువ్వు చేసిన ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేసినావు, అందుకనేసి ఇది కొట్టేయడం కుదరదు. నువ్వు చేసిన పాపానికి దాని రియాక్షన్ అనుభవించాలి, చేసిన పుణ్యానికి దాని రియాక్షన్ అనుభవించాలి, దాని ప్రతిఫలం అనుభవించాలి. సో నువ్వు ఏది ఫస్ట్ అనుభవిస్తావు అంటాడు అన్నమాట. అంటే నేను నా చెడు కర్మనే ముందు అనుభవిస్తాను ఫస్ట్, దాని తర్వాత నేను ఐ విల్ గో అహెడ్ అండ్ అంటే నా మంచి ఫలాన్ని తర్వాత అనుభవిస్తాను అని చెప్పాడు. సో దాని సరే అనేసి అయితే దెన్ యూ బికమ్ ఏ లిజర్డ్ అనేసి యమధర్మరాజు తనని ఒక తొండ అంటారు కదా, తెలుసు కదా మీకు, తొండ కానీ లిజర్డ్ కానీ అంటే ఒక మామూలుగా గార్డెన్లో ఉండే లిజర్డ్, ఊసరవిల్లి అది అంటారు, అది కమ్మని వేసేసి శపిస్తుంది. అంటే చెప్పడం అంటే ఆ కర్మఫలాన్ని ఇస్తాడు అనమాట. సో మళ్ళీ ఇంకా అది కృష్ణుని అవతారంలో కృష్ణుడు మహారాజు నృగుని టచ్ చేయడం వల్ల తనకు శాపం విమోచనం వేసి తను వెళ్ళేసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతాడు. అది స్టోరీ. సో దీనివల్ల మనకి ఏంటి లెసన్ అంటే, మనం ఎంత మంచి కర్మలైనా ఎన్ని రోజులైనా కానీ అన్లిమిటెడ్గా చేయొచ్చు, కానీ ఏదైనా పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగినా కానీ we still have to bear the results of that reaction. సో ఈ కర్మ అనేది అంత కాంప్లికేటెడ్ అన్నమాట. సో మనం ఎప్పుడైతే మనల్ని మనం భగవంతునికి అర్పించుకుంటామో దెన్ వీ హ్యావ్ టు లీవ్, అంటే మన జీవితాన్ని భక్తి మార్గంలో నడిపించేసి మనం చేసే ప్రతి పని కూడా భగవంతునికి ఒక ఆఫరింగ్గా చేస్తుంటూ, మనం ఏదైతే తిన్నా కానీ భగవంతుని ప్రసాదంగా తీసుకుంటూ, అంటే మనం ఫుల్గా కృష్ణ కాన్షియస్గా గడపడం వల్ల ఏం జరుగుతుందంటే భగవంతుడు మనల్ని తన వాళ్ళుగా, అంటే హీ కన్సిడర్ హిమ్ అస్ యాజ్ హీస్ ప్రాపర్టీ. ఎలాగైతే రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేసి లంకలో ఉన్నాడు, అయితే విభీషణుడు రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు ఏం చెప్తాడు, సీతాదేవిని తిరిగిచ్చే అని చాలాసార్లు చెప్తుంటాడు. దానివల్ల విభీషణునికి రావణునికి గొడవ అవుతుంది. సో రావణుడు విభీషణ్ని రాజ్యం నుంచి గెంటేస్తాడు. గెంటేసిన తర్వాత విభీషణుడు వచ్చేసి రాముని దగ్గరకు వచ్చి శరణాగతి పొందుతాడు. శరణాగతి చేసేటప్పుడు పక్కన ఉన్న మంత్రులు, అంటే సుగ్రీవుని యొక్క మంత్రులు ఏమంటారంటే, అయ్యో ఇతడు శత్రువుని యొక్క తమ్ముడు, స్వయాన తమ్ముడు, ఎంత లేదన్నా ఈ బ్లడ్ రిలేషన్ కాబట్టి మనకి ఏదైనా ఇట్లా తను అంటే మన యుద్ధ రహస్యాలు తెలుసుకుని వచ్చి అవతల తన అన్నకు చెప్పడానికి పోయి ఇదొక ట్రిక్, అంటే ఇదొక ఏమంటారు ట్రిక్ని, ఇదొక పన్నాగం అన్నట్లు అనుమానిస్తారు. అప్పుడు రాముడు ఒక స్టేట్మెంట్ చెప్తాడు అనమాట, విభీషణుడే కాదు స్వయాన రావణుడే వచ్చేసి నాకు తప్పు అయిపోయింది, నేను క్షమించు, నేను నివాణ్ణి, అంటే నేను అన్ని తప్పుల్ని క్షమించేసి ఐఎమ్ రెడీ టు, అంటే నేను తనకు రక్షణ కల్పిస్తాను అని చెప్తాడు. సో విభీషణుడు వచ్చేసి రాముని ముందు శరణాగతి పొందడం వల్ల రాముడు వెంటనే అతన్ని లంకకి రాజుగా ప్రకటించి రాముడు అతన్ని వెంటనే అభిషేకం చేస్తాడు. అంటే రాముడు విభీషణునికి లంకని దారాదత్తం చేస్తాడు వెంటనే. యాక్చువల్లీ ఇంకా యుద్ధం కాలేదు, రాముడు గెలవలేదు. రాముడు గెలవక ముందే రాముడు ఆ లంకని విభీషణునికి దానంగా ఇచ్చేస్తాడు. దానంగా అంటే తనను రాజుగా ప్రకటించేస్తాడు. అప్పుడు పక్కన లక్ష్మణుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, రామ మీరు యాక్చువల్లీ ఇంకా యుద్ధమే చేయలేదు, ఇంకా గెలవలేదు, ఇప్పుడు మీరు లంకని విభీషణునికి ఇచ్చేశారు. ఫర్ సపోజ్ ఇప్పుడు రావణుడు తన మనసు మార్చుకుని వచ్చేసేసి, రామ తప్పైపోయింది నన్ను క్షమించు అనేసి సీతాదేవిని అప్పచెప్తే నువ్వేం చేస్తావు? అప్పుడు రాముడు కూడా అడుగుతాడు, నాకు కూడా రాజ్యం కావాలంటే. అప్పుడు ఏం చేస్తావు అంటే రాముడు ఏమంటాడంటే,
ఏం పర్లేదు, నేను రావణుడికి అయోధ్యని ఇచ్చేస్తాను అన్నాడు. ఓ అయోధ్యని ఇచ్చేస్తావు, అయితే భరతుడు అక్కడ అయోధ్యలో పాలిస్తున్నాడు. ఆ భరతుడు వచ్చేసి నాకు నువ్వు రావణుడికి అయోధ్యని ఇచ్చేస్తే నాకు పాలించడానికి ఏం లేదు, నాకు రాజ్యం కావాలంటే అప్పుడు ఏం చేస్తావు అంటాడు. ఎందుకంటే భరతుడు ఆల్రెడీ నీకు శరణాగతి పొంది ఉన్నాడు. అప్పుడు భరతునికి ఏమి ఇస్తావు అంటే, భరతునికి వైకుంఠం ఇచ్చేసి నేను వైకుంఠ ద్వారపాలకునిగా ఉంటాను అని చెప్తాడు. అంటే దట్ ఈస్ ద లవ్, దట్ ఈస్ ద డెడికేషన్ దట్ కృష్ణ షోస్ టువర్డ్స్ హిస్ డివోటీస్. అంటే మనం భగవంతునికి మనల్ని మనం అంటే మనం చేసే పనుల వల్ల కానీ మనం చేసే మన మనసు వల్ల మన మనసులో కానీ భగవంతుని వల్ల మనం సమర్పించుకోవడం వల్ల భగవంతుడు హీ టేక్స్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఇటువంటి చిన్న చిన్న రియాక్షన్స్కి మనం ప్రతి కర్మని అనుభవించిన అవసరం లేదనమాట. ఎందుకంటే కర్మ భగవంతుని చేతిలో ఉందన్నమాట. భగవంతుని కావాలనుకుంటే కర్మని పెంచగలడు, కర్మని తగ్గించగలడు. సో ఆ శరణాగతి మనం పూర్తిగా ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు రామాయణంలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు రావణ క్యారెక్టర్, రావణుడికి ఇప్పుడు భగవంతుడు అంటే ఈజ్ ద శక్తిమాన్ అంటే, అండ్ సీతాదేవి అంటే లక్ష్మీదేవి. రావణుడు అనే క్యారెక్టర్, రావణునికి లక్ష్మి కావాలి అంటే డబ్బు కానీ సంపదలు కావాలి, కానీ భగవంతుడు వద్దు, భగవంతుడి పట్ల భక్తి వద్దు. దానివల్ల హీస్ గాట్ కిల్డ్. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అలాగే శూర్పణఖ ఉంది. శూర్పణఖకి రాముడు కావాలి కానీ సీత వద్దు. అంటే రాముడు తన ఎంజాయ్మెంట్, తన రామునితో సుఖంగా ఉండడానికి రాముడు కావాలి, కానీ రాముడితో పాటు వచ్చే సీత అంటే భక్తులు, వేరే భక్తులు వాళ్ళొద్దు. దెన్ షీ గాట్ ఆల్సో పనిష్డ్. షీ ఈస్ పనిష్డ్, నాట్ కిల్డ్. ఓకే. ఇంకో క్యారెక్టర్ ఉంది, ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడు మామూలుగా సుగ్రీవుడికి యాక్చువల్లీ వాలితో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. అంటే వాలి సుగ్రీవుని యొక్క భార్యని చెరపట్టింటాడు. దాన్ని యాక్చువల్లీ ఆ విషయంలో సాయం చేయడానికి రాముడి దగ్గర హెల్ప్ అంటే రాముడి సాయం కోరుతుంటాడు. అయితే ఒక సుగ్రీవుడిని కలవడానికి రాముడు లక్ష్మణుడు వచ్చినప్పుడు ఆ సుగ్రీవుడు రాముడికి రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకంటే రాముడు ఈజ్ ద కింగ్ కాబట్టి రాముడికి రెస్పెక్ట్ ఇస్తాడు, రాముడికి ఆసనం ఇచ్చి కూర్చోబెడతాడు, అంతా చేస్తాడు. కానీ లక్ష్మణుని మాత్రం పట్టించుకోడు, లక్ష్మణుని నెగ్లెక్ట్ చేస్తాడు అనమాట. లక్ష్మణుడు అంటే మన లెవెల్కి సరిపోడు అనే లెవెల్లో ఆలోచిస్తాడు అనమాట. ఎందుకంటే లక్ష్మణుడు రాముడి యొక్క సేవకుడు కదా. ఎందుకంటే సుగ్రీవుడు ఇటు సైడ్ రాజు, రాముడు అటు సైడ్ రాజు, రాజు సేమ్ లెవెల్ అని ఆ రకంగా ఆలోచిస్తాడు. అంటే సో దానివల్ల ఏం జరుగుతుంది, రాముడు చెప్తాడు, రాముడికి నచ్చదు ఇది, లక్ష్మణుడిని సరిగా ట్రీట్ చేయడం లేదనేసి అర్థమవుతుంది రామునికి. సరే సుగ్రీవునికి ఎలా గుణపాఠం చెప్పాలో చెప్తామనేసి ఊరుకుంటాడు. అప్పుడు సో రావణునికి సుగ్రీవునికి మధ్య ఒక సంధి కుదురుతుంది. సంధి కుదిరితే సుగ్రీవుడు వెళ్ళేసి వాలిని ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసి వాలి వస్తాడు. వాలి వచ్చి బయటకు వచ్చేసి సుగ్రీవుని బాగా కొడతాడు. యాక్చువల్లీ రాముడికి సుగ్రీవునికి మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే, వాలి వచ్చి సుగ్రీవుని అటాక్ చేస్తుంటే రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని చంపేయాలి. కానీ రాముడు ఆ వాలిని చంపాడు. దానివల్ల సుగ్రీవునికి బాగా దెబ్బలు తగులుతాయి. బాగా ఒళ్ళు హూనం అయిపోతుంది. ఎలాగోలా తప్పించుకొని వచ్చి మళ్ళీ రాముని దగ్గరకు వచ్చేసి, రామా నువ్వు ఎందుకు ఇంత తప్పు ఎందుకు నన్ను ఇలా మోసం చేసావు, నీ మాటను నమ్మి అంత దూరం పోతే నన్ను వదిలేసావు అంటే, అప్పుడు రాముడు సుగ్రీవునితో ఉంటాడంటే, మీ ఇద్దరు ఒకటే రకంగా ఉన్నారు, నాకు పోల్చుకోలేకపోయాను అది అని చెప్తాడు. కానీ యాక్చువల్లీ అది కాదు రీజన్. ఎందుకంటే ఇక్కడ లక్ష్మణుడు ఎవరంటే గురువు. మనం భగవంతుడు మనకు కావాలి, భగవంతునికి రెస్పెక్ట్ ఇస్తాం, కానీ గురువుకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం భగవంతుని దగ్గరికి వెళ్తే, అంటే మనం భగవంతునికి రెస్పెక్ట్ ఇచ్చి గురువుకు రెస్పెక్ట్ ఇవ్వకుంటే భగవంతుడు మనకు అటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు. అంటే మనకు లెసన్, అంటే మనకి తగిన శాస్త్రి చేస్తాడు అనమాట. అంటే అప్పుడు సుగ్రీవుడు మళ్ళీ లక్ష్మణుడు ఏం చేస్తాడు, సుగ్రీవుని క్షమించేసి
తన మెడలో పుష్పమాల ఒక మాల వేస్తాడు. మాల వేస్తే అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళి శుక్రుడు వాలి కొట్లాడేటప్పుడు ఈ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి రాముడు శుక్రుడిని రక్షిస్తాడు. సో మనం ఎప్పుడైనా భగవంతునికి మనల్ని మనం సమర్పించుకునేటప్పుడు భగవంతుడు కావాలి, భగవంతుడి యొక్క భక్తులు కావాలి, భగవంతుని యొక్క అంటే భగవంతుని యొక్క సంపద అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి కావాలనుకున్నప్పుడు భగవంతుని యొక్క సేవ కావాలి. అవన్నీ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. అంటే అన్నిటి పట్ల మనం సరైన ఏంటి కరెక్ట్ మూడ్ అంటే మంచి రైట్ యాటిట్యూడ్ ఉండాలి. వాటిని మనం తగిన విధంగా ఏమంటారు దాన్ని యాటిట్యూడ్ అంటే గౌరవించాలి. ఈ వేటిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దానివల్ల వీల్ అటైన్ పర్ఫెక్షన్ అండ్ భగవంతుడు మనకు ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వగలరు అనమాట. సో భగవంతుడు మన కర్మల వల్ల ఏ విధమైన ఫలాన్ని అంటే మనల్ని మనం భగవంతుని పూర్తిగా సమర్పించుకోవడం వల్ల దెన్ విల్ బి ప్రొటెక్టెడ్ అండ్ విల్ బి బెనిఫిటెడ్ ఆల్సో. సో ఇది ఈరోజు క్లాస్. ఈరోజు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే యూ కెన్ డిస్కస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అయితే మనము ఇప్పుడు పేరెంట్స్ చేసిన మంచి పనులన్నీ మన పిల్లలకు వస్తాయంటారు, అది నిజమేనా ప్రభుజీ? అట్లా ఏవైతే దాన ధర్మాలు చేస్తారో మంచి చేస్తారో ఆ పుణ్యం మొత్తం మన పిల్లలకు వస్తుంది అంటారు, అది మనకే వస్తుందా లేకపోతే నెక్స్ట్ జన్మలో మనం అనుభవిస్తామా లేదా ఈ జన్మల్ని మన పిల్లలకు అది మంచి అవుతుందా? మనం జన్మ తీసుకున్నప్పుడే మనం ఎంత సుఖపడాలి, ఎంత 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 మన జీవితం ఎంత అన్నీ మనకు ఆల్రెడీ డిసైడెడ్ ప్రభు. అంటే మనకి ఎన్ని సుఖాలు వచ్చాయి, ఎంత తెలివితేటలు ఎంత ఉంటాయి, ఎంతకాలం బతుకుతాము, ఎంత తింటాము, అన్ని కూడా ఆల్రెడీ డిసైడెడ్. సో మనం ఈ పిల్లలు పెద్దలు చేసిన కర్మలు పిల్లలకు వస్తాయి అంటే ఎవరి కర్మ వాళ్ళదే ప్రభు. ఒకరి కర్మ ఒకరికి రాదు, ఇంకొకరికి రాదు. కానీ ఎవరైతే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మంచి పని చేసేటప్పుడు వాళ్ళకి మనం వెళ్ళి సహాయం చేస్తే దానిలో కొంచెం మనకు కూడా షేర్ ఉంటుంది. అంటే దానికి మనకు కూడా ప్రతిఫలం ఉంటుంది. ఎవరైనా భక్తులు భగవంతుని సేవ చేస్తున్నాడు, మనం వెళ్ళి ఆ భక్తునికి సేవ చేస్తాం అనుకోండి, వీల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. కానీ ఇది ఈ లాస్ ఆఫ్ కర్మ అనేవి చాలా ఇంట్రికేట్ అనమాట. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని విధాలుగా ఉంటుంది, కొన్నిసార్లు ఉండవు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే టు సే ఫ్రాంక్లీ ఎవరు చేసే కర్మ వాళ్ళదే ప్రభు. కొన్నిసార్లు కలెక్టివ్ కర్మ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ కర్మ అనేది కలిసి చేసింటారు కాబట్టి. ఒకసారి ఇండివిజువల్ కర్మ ఉంటుంది. ఇండివిజువల్ కర్మ అంటే మనతో పాటు ఉండే వాళ్ళు అందరూ బాగుంటారు, కానీ ఒకరు మాత్రం బాగా సఫరం కానీ బాగా ఎంజాయ్ కానీ చేస్తుంటారు. ఎందుకంటే వాడికి ఉండే ఇండివిజువల్ కర్మ అంటే ఇండివిజువల్ అంటే నాకు వర్డ్ రావట్లేదు. ఆ ఇండివిజువల్ కర్మ అనేది అలా ఉంటుంది అనమాట. దానికి ఆ రియాక్షన్గా తను సఫర్ కావడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చేస్తారు. కొన్నిసార్లు కలెక్టివ్ కర్మ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ అనేది ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక రకమైన షేక్ చేస్తుంది. అంటే ఎవ్రీబడి సఫరింగ్ డ్యూ టు కరోనా వైరస్, రైట్? అంటే ఇది కలెక్టివ్ కర్మ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్, ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ మ్యాన్ కైండ్. సో ఇంకా ఈ మీరు అన్నట్లు పిల్లలు చేసిన ఒక మంచి పనులు పెద్దలు చేసిన మంచి కానీ చెడు కానీ పిల్లలకు వస్తుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ కర్మ, నాట్ దేర్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంతమంది లేరు, ఎంతమంది పాయస్ అంటే ఎంత చాలా గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, కానీ వాళ్ళ పిల్లలు ఏదర్ పావర్టీ అంటే ఇప్పుడు పేద కుటుంబంలో వచ్చి బాగా సంపన్నమైన వాళ్ళు ఉంటారు, లేదా సంపన్న కుటుంబంలో నుంచి పుట్టిన కూడా బాగా కష్టాలను అనుభవించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ కర్మ ఆఫ్ ద చిల్డ్రన్ ఓన్లీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ.
హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయా సందీప్ ప్రభు? ప్రభు ఇవాళ స్క్విరల్ ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రభు. అంటే ఎవరికి అంటే నేను దాంట్లో నుంచి ఇవాళ నేర్చుకుంటుంది ఏంటంటే ప్రభు, ఎవరు ఏ లివింగ్ ఎంటిటీ అయినా కూడా వాళ్ళ మాక్సిమం స్ట్రెంగ్త్ తోని చేస్తే కృష్ణుడు అంటే కృష్ణుడు విల్ బి హ్యాపీ, రైట్? అంటే మనకు ఎంత మాక్సిమం స్ట్రెంగ్త్ ఉంటుంది, మన ఎఫర్ట్, మనం ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాము, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్స్, మనం ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మనం ఎంత మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాము కృష్ణుడి కోసం అని మాత్రమే చూస్తాడు. మనం వేరే వాళ్ళు చేస్తున్నంత ఎఫర్ట్, వేరే వాళ్ళు చేస్తున్నంత పెడుతున్నారా లేదా అని చెక్ చేయకుండా మనలో ఉన్న మాక్సిమం స్ట్రెంగ్త్ పెడుతున్నామా లేదా అని చెక్ చేస్తారు. సో అండ్ ఇంటెన్షన్ అండ్ ఆ స్ట్రెంగ్త్ కూడా టువర్డ్స్ యాటిట్యూడ్ కూడా ఉండాలి. యారగెన్స్ ఉండకూడదు. మనం పర్ఫెక్ట్ చేస్తున్నాం కదా అని యారగెన్స్ ఉండకూడదు. కరెక్ట్ ఇంటెన్షన్ ఉండాలి, కరెక్ట్ మూడ్ ఉండాలి, అండ్ వీ హావ్ టు గివ్ అవర్ బెస్ట్. అవును ప్రభు, మన ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉండాలి ప్రభు. సో మన ఇంటెన్షన్ అండ్ గోల్ షుడ్ బి కృష్ణ. అండ్ ఆ ఇంటెన్షన్, ఆ గోల్ తోని మనం ఎంత మాక్సిమం స్ట్రెంగ్త్ పెడుతున్నామో అది మాత్రమే ఇంపార్టెంట్. అంతే, ఇంకా మనము వేరే వాటిని పట్టించుకోక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఈ ఎగ్జాంపుల్ చాలా చాలా ఎఫెక్ట్ ఉండే ఇవాళ మీరు చెప్తుంటే. గుడ్ ప్రభు, థ్యాంక్ యూ. అంతేనా, ఇంకేం లేదు కదా? అది ఇంకోటి ప్రభుజీ, అది మనం పుట్టుకతోటే మన కర్మ ఏంది అన్ని డిసైడ్ అయి ఉంటాయని చెప్పారు కదా. మన కర్మ ఏందో డిసైడ్ కాదు, మన పుట్టుకతోటే మనం ఎంత సుఖపడాలి, మనకి ఎంత అంటే మనం ఎంత ఇంటెలిజెన్స్, అంటే మన చూడండి, కొంతమంది బాగా కష్టపడుతుంటారు కానీ ఒక పాయింట్ని వెళ్ళి సుఖపడలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ కర్మ ప్రకారం దే హ్యావ్ టు ఎంజాయ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్, అంతే. కొంచెం బేస్డ్ ఆన్ ప్రీవియస్ జన్మలో చేసిన మంచి పనులు చెడు పనులు బట్టి ఇంకో నెక్స్ట్ జన్మలో మనకు డిసైడ్ అయి ఉంటుందా ప్రభుజీ మొత్తం? ఆ కెపాసిటీ, మెంటల్ కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ, ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, అంటే వేరే వాళ్ళ మీద, అంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేసే ఎబిలిటీ కానీ, అన్ని ఈ ఎబిలిటీస్ అన్ని కూడా మనం పూర్వజన్మలో మనం చేసిన కర్మల్ని బట్టి మనకి పొందుతాయి. అలాగే మనం ఉండే ప్రజెంట్ కండిషన్ మన ప్రీవియస్ అంటే మన పాత కర్మల్ని బట్టి ఉంటే మనం వచ్చే ఫ్యూచర్ కండిషన్, మనకు వచ్చే ఫ్యూచర్ మన ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎంత రైచియస్గా ఉన్నాము, అంటే కొన్నిసార్లు కష్టాలు పడినా కానీ ధర్మ మార్గంలో నడచడం వల్ల దెన్ వీల్ ఈజీలీ ఏబుల్, అంటే మనం ఆ కర్మఫలాన్ని త్వరగా అవగొట్టి చేసుకొని వెంటనే మన మార్గం సుగమం చేసుకోగలం అన్నమాట. ఇప్పుడు అట్లంటే తెలిసి తెలియక ఎన్నో చీమలు, దోమలు, అదేంటి కీడ అన్ని చనిపోతాయి మన కాళ్ళ కింద పడేది, అది పాపం కిందకే లెక్క వస్తుంది మళ్ళీ ఇప్పుడు అది. అంటే మనకు తెలిసి చేయంగా తెలియక అయిపోతుంది కదా అది. అందులో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం తెలిసి చేస్తే ఒక రకమైన కర్మ ఉంటుంది, తెలియక చేస్తే ఒక రకమైన కర్మ ఉంటుంది. తెలిసి చేసే కర్మలకి బాగా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, తెలియక చేసే కర్మలకి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది, కానీ పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పడం వల్ల ఏంటంటే ఈ కర్మల దాంట్లో మన మైండ్ని ఎక్కువ పెట్టి కర్మ కాన్షియస్ ఉండకూడదు. మనం ఎప్పుడైతే భగవంతునికి భక్తి కాన్షియస్ ఉంటామో దెన్ కృష్ణ విల్ టేక్ ఆల్ ద కర్మ అవుట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఒక సైనికుడు వెళ్ళేసి ఒక యుద్ధంలో 100 మంది శత్రువుని చంపేస్తే తనకు మెడల్సే వస్తాయి, మెడల్స్ వచ్చి మంచి గౌరవం వస్తుంది. అదే సైనికుడు వచ్చేసేసి పక్కింటంతో కొట్లాడి తనకి ఏదైనా హాని చేస్తే తను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అక్కడ సైనికుడు ఒకటే, పోరాడేవాడు ఒకటే, పోరాడిన విధానం ఒకటే. తను అక్కడ తన కోపాన్ని శత్రువుల మీద ప్రదర్శిస్తున్నాడు, కానీ తన కోపాన్ని ఇక్కడ పక్కింటి మీద ప్రదర్శించాడు. కానీ అక్కడ మన బార్డర్లో కొట్లాడేటప్పుడు తన కోపాన్ని ఒక రాజు యొక్క సేవ కోసం వినియోగించాడు, కానీ ఇక్కడ తన కోపాన్ని తన కోసం వినియోగించాడు. సో తన రాజు తరఫున పోరాడినప్పుడు కింగ్ విల్ టేక్ ఆల్ ద కర్మ చేసుకొని ఎలాగైతే ఆ సేవకునికి, అంటే ఆ సోల్జర్కి మంచి మెడల్స్ ఇస్తాడు. కానీ
అదే సోల్జర్ వచ్చేసి పక్కింటితో కొట్లాడేసి తను ఏదైనా చేస్తే దెన్ హీఈస్ డూయింగ్ దట్ ఫర్ హిమ్సెల్ఫ్, రైట్? దెన్ ద సేమ్ కింగ్ విల్ పుట్ హిమ్ ఇన్ ద జైల్. ఓకే. ఎందుకంటే తన స్వలాభం కోసం చేస్తున్నాడు కాబట్టి. సో అది ఇప్పుడు మనం భక్తి మార్గంలో పూర్తిగా భగవంతుని పట్ల సమర్పించుకొని ఉంటే మన ద్వారా తెలుసో తెలియక ఏమైనా పనులు చేస్తే కూడా దానికి కూడా భగవంతుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సో అట్లా అంటే ఇప్పుడు మిలిటరీ బార్డర్ లో వాళ్ళు వేరే సైనికులను ఆపోజిట్ కంట్రీ వాళ్ళని చంపేస్తారు, వాళ్ళు కావాలని చంపారు, వాళ్ళ డ్యూటీ అది. సో దానికి వాళ్ళకు ఉంటది అంటారా? వాళ్ళు ధర్మం కోసం పోరాడుతుంటే దెన్ ఆ కర్మ అంత ఇప్పుడు దేశంలో చేసే మంచి పనులన్నిటికీ వాళ్ళకి మంచి రియాక్షన్ వస్తుంది. సో వాళ్ళకి ఆ రియాక్షన్ రాదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం పోరాడట్లేదు కాబట్టి. కర్మని అంటే ఏ ఉద్దేశం కొరకు చేశారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసా, మనం చేసే ప్రతి మంచి పనిలో 6% రాజుకి వెళ్తుంది. మనం చేసే ప్రతి చెడు పనిలో 6% రాజుకి వెళ్తుంది. సో అందుకే రాజులు ఎందుకు స్ట్రిక్ట్ గా ఉంటారు అంటే వాళ్ళు మనం అందరం మంచి మార్గంలో నడుచుకుంటే అందరం మంచిగా ఉండొచ్చు కాబట్టి. సో కింగ్ పొజిషన్ అంటే అంత రెస్పాన్సిబుల్ పొజిషన్, అంత కర్మవిధంగా పరంగా కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటుంది, అంటే చాలా స్ట్రెస్సింగ్ గా ఉంటుంది అనమాట. సో మన యుద్ధంలో ఆ సైనికుడిని చంపడం వల్ల ఆ కర్మ ఎవరి కోసం చంపాడు? రాజు కోసం చంపాడు. సో కింగ్ విల్ గెట్ దట్ రియాక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబుజీ. హరే కృష్ణ ప్రభు. ఓకే, చెప్పండి ప్రభు. యాక్చువల్ ఒక క్వశ్చన్ ఉంది ప్రభు. మీరు చెప్పారు కదా మనము పుట్టినప్పుడే మన ఆయువు కానీ మనం ఎంత తింటామో మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటామో అన్ని అక్యురేట్ గా ఉంటాయని. సో నేను చదువుతున్నప్పుడు మన పరీక్షిత్ మహారాజు తనకి శాపం వచ్చిన తర్వాత సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్ళేసి భాగవతం వింటా ఉంటారు కదా ప్రభుజీ. సో పరీక్షిత్ మహారాజ్ కి శాపం ఏంటంటే 7 days లో కాలనాగ్ సర్పం వచ్చి కాటేస్తుంది. సో తను పరీక్షిత్ మహారాజు డే వన్ నుంచి ఏదైతే భాగవతం వింటారో మనము కృష్ణ కథ విన్నా లేకపోతే కృష్ణుడి గురించి మాట్లాడినా ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మన శ్వాసలు కౌంట్ కావు కదా ప్రభుజీ, రైట్? సో పరీక్షిత్ మహారాజు ఆ 7 days భాగవతం వింటూనే ఉన్నారు. సో ఆ 7 days యొక్క శ్వాసలు కౌంట్ అయి ఉన్నాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎయిదర్ ఆ పాయింట్ ఆఫ్ టైం కే పరీక్షిత్ మహారాజ్ ఆయువు అయిపోయి ఉండాలి, కానీ బికాస్ హీ వాజ్ లిజనింగ్ కంటిన్యూస్లీ భాగవతం వింటున్నారు కాబట్టి ఆ భాగవతం విన్నంతసేపు ఏం అవ్వలేదు. అండ్ ఆ శ్వాసలు కౌంట్ అయ్యాయా లేదా? మరి మామూలుగా యాక్చువల్లీ మనం భక్తిలోకి వచ్చేసాం అనుకోండి, ఇవల్ల డజంట్ మ్యాటర్ అట్ ఆల్. నీకు తెలుసా, కొంచెమంది ఏం చెప్తారంటే యాక్చువల్లీ పరీక్షిత్ మహారాజు యాక్చువల్లీ ఉత్తరావంలో ఉన్నప్పుడే చనిపోవాల్సిన అతను. నీకు అది తెలుసా స్టోరీ? తెలియదు ప్రభు. పరీక్షిత్ మహారాజు తల్లి ఉత్తర అభిమన్యులు కదా, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత సో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే వచ్చి మొత్తం వచ్చేసి తను పరీక్షిత్ మహారాజు కాల్ చేస్తాడు బ్రహ్మాస్త్రం. కృష్ణ భగవానుడు రివైవ్ చేశాడు. కృష్ణుడు పరీక్షిత్ మహారాజు మళ్ళీ బ్రతికించేసి తను పెద్దగా అయ్యి తనకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి తన రాజ్యాన్ని ఏకఛత్రపతిగా పాలించేసి దాని తర్వాత తన వల్ల భగవతాన్ని మళ్ళీ ఈ అందరికీ పంచాలనేసి కృష్ణుడు ఈ శాపము అవన్నీ కూడా ఒక అరేంజ్మెంట్ అనమాట, అంతే. సో పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల తర్వాత చనిపోతాడు యాజ్ పర్. ఎందుకంటే కృష్ణ డస్ నాట్ గ్యారంటీ ఫర్ ద మెటీరియల్ అంటే వెల్ బీయింగ్. కృష్ణ ఆల్రెడీ మెటీరియల్ వెల్ బీయింగ్ ఏ వివాలో ఇచ్చేసి అంటే కృష్ణ విల్ గివ్ ద నీడ్ఫుల్ మెటీరియల్ వెల్ బీయింగ్. అలాగనేసి
నేను భక్తి చేస్తున్నా, నేను నాకు 100 years గ్యారంటీ బతకాలి అనేసి అట్లా ఏమి ఉండదు. భక్తుల జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలని ఓడ్చుకొని వాళ్ళ మనోస్థైర్యం కానీ వాళ్ళ మానసిక స్థితి కానీ చెదిరిపోకుండా కృష్ణుడు కాపాడతాడు. అంటే వాళ్ళు అన్ని కష్టాలను అనుభవిస్తున్నా కానీ కృష్ణుని పట్ల భక్తితో ఉంటారు. ఆ భక్తితో ఉండడం వల్ల ఏంటంటే కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవరం ప్రయంతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయ. అంటే ఎవరైతే చనిపోయేటప్పుడు నన్నే స్మరిస్తూ నన్నే ధ్యానిస్తూ అంటే ఈ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నా అంటే అంటే హీ విల్ అటైన్ మై నేచర్, అంటే తను నా భగవద్ధామం వచ్చేస్తాడు అనమాట. అంటే పరీక్ష జస్ట్ ఇమాజిన్, భగవద్ధామం అంటే ఈ మెటీరియల్ వరల్డ్ ఎంత వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అసలు. పరీక్షిత్ మహారాజ్ వెంట్ బ్యాక్ టు గాడెడ్, ఈ లిజన్ భాగవతం అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ టైం. అండ్ తన జీవితం అయిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ వెంటనే భగవద్ధామం వెళ్ళిపోయాడు. భగవద్ధామంతో కంపేర్ చేస్తే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే రాజ్యం ఎంత వెరీ ఇన్సిగ్నిఫికెంట్ కదా. సో అటువంటి బెనిఫిట్ ఇచ్చేటప్పుడు ఇది ఇప్పుడు ఎలాగంటే ఏదైనా కొంచెం వాల్యుబుల్ కావాలన్నప్పుడు మన చేతిలో ఉన్న పనికిరాని వదిలేయాలి. అండ్ ఎనీహౌ పరీక్షిత్ మహారాజ్ హ్యాస్ హిస్ ఓన్ సన్, హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ సన్ అండ్ హీ హ్యాడ్ అన్రైవల్డ్ కింగ్డమ్, మంచి అన్రైవల్ పరిపాలించాడు. తన వల్ల భాగవతం వచ్చింది, అటువంటి మంచి గురువుని తీసుకున్నాడు. సో అంతకంటే ఇంకేం కావాలి ప్రభు పరీక్షిత్ మహారాజ్ జీవితానికి? హీ అచీవ్డ్ ద పర్ఫెక్షన్ ఇన్ హిస్ లైఫ్, అంతే కదా. సో అంతేగాని ఈ శ్వాసలు కౌంట్ అవుతాయా, శ్వాసలు కౌంట్ అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నాడు. అవన్నీ కూడా ఈ కర్మకాండీలకి, అంటే ఎవరైతే ఈ నేను మంచిగా చేసి సుఖంగా ఉండాలి, అంతా నేను ఎప్పుడు భోగాలు అనుభవించాలి, అటువంటి వాళ్ళ కోసం ఈ రూల్స్ అన్నీ కూడా, ఎన్ని శ్వాసలు, ఎన్ని మెతుకులు, ఎంత తింటాము, అవన్నీ ఈ రూల్స్ అన్ని కూడా అటువంటి వాళ్ళ కోసం. భక్తులు అవన్నీ పట్టించుకోరు. జస్ట్ వాళ్ళు పట్టించుకునేది ఏంటంటే భగవంతుని మీద మనకు ఎంత సేవ చేస్తున్నాము, మన మనస్సు అంతా భగవంతుని లీనమైందా లేదా, అది ఇంపార్టెంట్ అంతే. అవి తప్ప ఇవంతా ట్రాష్. ఈ కర్మ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా వి షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, వి షుడ్ బి కృష్ణ కాన్షియస్. మనం ఎప్పుడైతే భగవంతుని మీద ధ్యానం, భగవంతుని మీద భక్తితో ఉంటామో దెన్ విల్ ఆటోమేటిక్లీ అటైన్ ద పర్ఫెక్షన్. అర్థమైందని చెప్పింది? ఎస్ ప్రభు. మనం ఆ కర్మ కాన్షియస్ ఉండకుండా కర్మ కాన్షియస్ వదిలేయాలి రోజు, అంతే. వదిలేసి కృష్ణ కాన్షియస్ ఉంటే విల్ ఆటోమేటికల్లీ అటైన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్. ఎస్ ప్రభు. మీకు ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజ్ తెలుసు కదా మీకు? ఎస్ ప్రభు. తను నాకు మీ సౌండ్ నాకు వినపడుతుంది, స్పీకర్ ఆఫ్ చేసుకోండి. సో అది ధ్రువ మహారాజు తనకు భగవంతుడు వచ్చేసి నీకు ధ్రువమండలం ఇచ్చేస్తాం, యూ కెన్ రూల్ దేర్ అని చెప్పాడు. అప్పుడు ధ్రువుడు ఏమంటాడంటే, నేను బౌద్ధం వెళ్ళిపోకుండా ఈ అనవసరంగా ఇంకా ఈ రాజ్యాలు తీసుకొని నేనేం చేసుకోవాలి, నేను ఎంత మూర్ఖుని అని ఫీల్ అవుతాడు. అప్పుడు ధ్రువమండలం అంటే బ్రహ్మలోకం కంటే కూడా ఎత్తుగా ఉంటుంది. బ్రహ్మలోకం నాశనం అయిపోయినా కానీ ధ్రువమండలం నాశనం కాదు. అటువంటి కింగ్డమ్ ఇస్తాడు ధ్రువునికి. ధ్రువుడు రిపెంటెడ్, తను పశ్చాత్తాపడతాడు. అయ్యో నేను భగవద్ధాం వెళ్ళిపోకుండా, భగవంతుని భక్తి కోరకుండా ఇవన్నీ చెత్త ఎందుకు కోరినా అని ఆలోచిస్తాడు. అంటే ధ్రువునికి కూడా బ్రహ్మదేవుని కంటే ఎటర్నల్ లైఫ్ ఇస్తాడు. కానీ ధ్రువుడు హీ స్టిల్ రిపెంట్స్. అంటే దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ బెనిఫిట్స్. ఎవరైతే స్పిరిచువల్ వాళ్ళు ఉంటారో ఆల్వేస్ దే విల్ బి హ్యాపీ. దెర్ ఈస్ నో అంటే ఇప్పుడు ధ్రువ మహారాజు స్పిరిచువల్ వాళ్ళకి వెళ్ళాడు అని కాదు, ధ్రువ మహారాజు ఒక రకంగా వైకుంఠంలోనే ఉన్నట్టు ఇప్పుడు. కానీ అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ డిఫరెన్స్, రైట్? భగవంతునితో పాటు ఉండేది వేరు, భగవంతుని ధామంలో ఉండేది వేరు. అర్థమైందా? సో ధ్రువ మహారాజుతో కంపేర్ చేస్తే పరీక్షిత్ మహారాజ్ కింగ్డమ్ ఎంత, పరీక్షిత్ మహారాజ్ రూలింగ్ ఎంత, లైఫ్ స్పాన్ ఎంత, అవన్నీ వెరీ అంటే కంపారిటివ్లీ చాలా తక్కువ కదా. సో ఆ ధ్రువ మహారాజే తను రిపెంట్ అవుతాడు. సో పరీక్షిత్ మహారాజ్ గాట్ మచ్ మోర్ వాల్యుబుల్ దెన్ వాట్ హీ లాస్ట్ ఇన్ దిస్ లైఫ్ టైం, రైట్? అర్థమైందా మీకు చెప్పింది కంపారిజన్? అసలు సో మనం ఎప్పుడైతే ఈ కర్మ అవన్నీ పక్క పడేసేసి
మనం ఎప్పుడైతే భక్తిని మనం భగవంతుని నామం ఎన్నిసార్లు జపం చేసాం, దట్ ఈస్ ద కౌంట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. భగవంతుని పట్ల ఎంత భక్తితో ఉన్నాం, ఎంత భగవంతుని కొరకు ఎంత సేవ చేసాం, భగవంతుని గురించి ఎన్నిసార్లు ఆలోచించాం, ఎంత స్మరణ, శ్రవణం, కీర్తం, విష్ణు స్మరణం, అర్చనం, మంతనం, దాస్యం, ఆత్మ నివేదనం. ఈ 9 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ మంచిగా చేస్తున్నామా లేదా, దాని మీద మన జీవితం యొక్క అభ్యున్నతి ఆధారపడుతుంది. రాముడు వైకుంఠమే ఇచ్చేస్తా అన్నాడు. ఇంకా అసలు అది మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వైకుంఠమే ఇచ్చేస్తా అన్నాడంటే మన జోబులో 100 ఉంటే 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాము, అట్లాంటిది మొత్తం వైకుంఠమే ఇచ్చేస్తా అని అనగానే ఐ వాస్ లైక్ గూస్ బంప్స్ వచ్చినాయి ప్రభు. దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ కృష్ణ. ఓకే బ్రో, విల్ ఎండ్ ఇట్ హియర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? అంతే ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री प्रभुपाद की जय. जय हरे कृष्ण.